హాయ్ తిరుపతిలో షాపింగ్ చేద్దామా అయితే చూసేయండి మళ్ళా వీడియో మొత్తం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వెళ్తుంటే మధ్యలో ఒక అమ్మ మాత్రం ఇవి మామిడికాయలు, మేము ఈ తెలంగాణ మాత్రం కోతి మామిడికాయలు అంటాం, అవి ఎంత డిజైన్గా కట్ చేసిందో కదా. అవి అయితే డిజైన్గా కట్ చేసి 10 రూపీస్కి ఒకటి, ఈచ్ వన్ 10 రూపీస్కి ఇచ్చింది. 4 మాడ వీధులలో చెప్పులతో తిరగరాదు. ఇప్పుడు మా స్వామివారి మనకు అవి 4 మాడ వీధులు అని ఉన్నాయి కదా, అక్కడ మాత్రం చెప్పులతోటి అస్సలు తిరగొద్దట. మేమైతే ఒక దగ్గర విడిచైతే వెళ్ళాము. వెళ్ళి మొత్తం కాలినడకనే నడిచాము, అది చెప్పులు లేకుండానే నడిచాము. తర్వాత షాప్స్ అయితే చూసేయండి, అవి చిన్న ఫ్రాక్స్ ఎంత బాగున్నాయి కదా, చిన్న చిన్న వాచులు, అన్ని రకాల ఐటమ్స్. అంటే ఇవి ఇలాంటివి అన్నిట్లో దగ్గరనే ఉంటాయి. ఇక్కడ గవ్వలు, లక్ష్మీ గవ్వలు, తెల్ల గవ్వలు, మనకు పచ్చీస్ గవ్వలు ఉంటాయి, అవి కూడా ఉన్నవి. తర్వాత ఈ తామర గింజలు ఉంటాయి కదా, తామర గింజలు, శంకు, చాలా రకాలు ఉన్నాయి. తర్వాత మా పాపకు వచ్చినైతే మేము ఇది వేడివేడి కార్నర్ రైస్ కుక్కర్లో చేస్తున్నాడు తను. 30 రూపీస్ అట. అసలు ఎంత ఒక చిన్న గ్లాస్లో ఇచ్చాడు, 30 రూపీస్ అన్నాడు. ఇది ఎంతైనా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తినాలనిపించినప్పుడు ఎంతైనా సరే అనిపిస్తుంది కదా. మనం బయటకు వెళ్ళినామంటేనే ఖర్చు కంపల్సరీ అనుకోండి. ఇక్కడ ఒక దగ్గర ఉన్న రేటు ఒక దగ్గర ఉండదు కదా. అయితే తర్వాత మేమైతే బ్యాంగిల్స్ ఇవన్నీ మామూలుగా టైంపాస్ కోసం అయితే ఇక్కడ సైడ్ అయితే వచ్చేసాము. దర్శనం అంతా అయిపోయినాక తర్వాత ఒక చిన్న వీడియో మొత్తం క్లిప్ అయితే తీశాను. వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, ఫొటోస్ బాగున్నాయి. చిన్నపిల్లలు అయితే మనకు అవి కేరళ క్లాత్ ఉంటుంది కదా వైట్ది, అలాంటి లంగాలు అయితే ఉన్నాయి చిన్నపిల్లలకు. శారీస్ కూడా ఉన్నాయి పెద్దవాళ్ళకు. మా పాపకైతే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాయి. తర్వాత ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా వరకు కుప్పలుగా పోస్తున్నారు. 50 రూపీస్ ఒక ప్యాకెట్. ఇక్కడ మనకు వాటర్ బాటిల్స్ అండి, ఇవి ప్లాస్టిక్ అస్సలు లేదు. వాటర్ బాటిల్ సీసమే ఉన్నది అక్కడ, చూసారా? అవి మొత్తం సీసమే. మనకు వాటర్ కావాలంటే వీటితో ఇచ్చారు. తర్వాత బాటిల్ తీసుకుంటున్నారు, మొత్తం సీసమే వాటర్.